టీ9 న్యూస్కు స్వాగతం. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం మైలారం మంగల్ తాండాలో ఆదివాసీ సమాజం ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, హారతులు, పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించి మహారాజ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బంజారా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలతో పాల్గొని సంస్కృతిని ప్రతిబింబించారు. అలాగే బంజారా సాంప్రదాయ నృత్యాలు, పాటలు, డప్పు వాయిద్యాలతో గ్రామం కలకలలాడింది. చిన్నారులు సేవాలాల్ మహారాజ్ జీవిత విశేషాలపై నాటికలను ప్రదర్శించారు. అలాగే స్థానిక సర్పంచ్ శాంతిబాయి దేవేందర్, ఉప సర్పంచ్ రవినాయక్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలని, విద్యాభివృద్ధి అలాగే సామాజిక ఐక్యత పెంపొందించాలని పిలుపునిచ్చారు. మరిన్ని విశేషాలు మన ప్రతినిధి రమేష్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా దారూర్ మండల్ మైలారం ముంగల్ తండాలో ఎక్కడైతే సేవాలాల్ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క తండాలో వచ్చినాము. ఇక్కడ ఈ 287 ఈ యొక్క సేవాలాల్ జయంతిని మన గిరిజనులు చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సేవాలాల్ మన అనంతపూర్ డిస్టిక్ ఈ మన గుత్తి రామ్జీ తండాలో ఇక్కడ జన్మించడం జరిగింది. ఈ సేవాలాల్ అయితే ఈ గిరిజనుల గురించి సత్యం మరియు లవణాలు అమ్ముకుంటూ ఈ యొక్క ఆవులను గాని జంతువులను గాని రక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ఈ గిరిజనుల గురించి గిరిజనులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గిరిజనులైతే ఈ యొక్క సేవాలాల్ జయంతిని పెద్ద ఎత్తున జరుపుకొని ఇక్కడైతే భోగ్ బండార్ అనే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన సోదరులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేడు బంజారా ఆరాధ్య దైవం అయినటువంటి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవంగా మైలారం ముందల్ తాండా దారూర్ మండలం వికారాబాద్ జిల్లా ప్రాంతంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. నేను రాథోడ్ దేవేందర్, అఖిల భారత గిరిజన సమాఖ్య వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే హిందూ అనుబంధ మతమైనటువంటి కులమైనటువంటి బంజారా జాతి ఆరాధ్య దైవము, గురువు, సంఘ సంస్కర్తగా చెప్పుకోబడినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశ నా సోదరమణులకు, బంజారా జాతి బిడ్డలకందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సేవాలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర చాలా గొప్పది. గురువు గారి యొక్క అనుచరణలో మనం నడవడం మనందరికీ అవసరం. మన జాతి, మన సేవ, మన బలము అన్ని రకాలుగా మనం చదువుకోలేక, మన చరిత్రని మనం గుర్తించుకోలేక కనుమరుగైపోతున్నాం. కాబట్టి బంజారా సోదరులకు, యువకులకు, విద్యావంతులకు, విద్యార్థులకు నా విన్నపం ఏమిటంటే, మన జాతి పిత అంటే మన జాతి గురువు, సంఘ సంస్కర్త మనకు మాత్రమే కాదు, తను జన్మించిన 1739లో జన్మను తీసుకొని ఒక సంఘ సంస్కర్తగా యావత్ భారతదేశం తిరుగుతూ సత్యం, అహింస ఇవన్నింటినీ దూరం చేస్తూ ఒక మాతృమూర్తిని పూజించాలనేటటువంటి విషయాలను మనల్ని బోధిస్తూ, మనం సంచార జీవులుగా ఉన్నప్పుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలని, మన జీవితం ఏ రకంగా మనము జీవించాలనేటటువంటి అంశాలను ప్రతి విషయంలో మనకు బోధిస్తూ యావత్ భారతదేశాన్ని తిరుగుతూ విద్యా బుద్ధులు నేర్పుతూ సత్యం, అహింస మార్గంలో నడవాలని, మద్యపానం, అహింస ఇవన్నీ దూరంగా ఉంచాలని, ఈ రకంగా చాలా విషయాలను మనల్ని నేర్పుకుంటూ, ఒక విషయం మనకు తెలిసిన విషయం, చరిత్రలో మేము చదువుకున్న ఒక అంశం ఏంటంటే, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు, అంటే మన భాషలో గత్తర్ అనేవాళ్ళు, ఆ గత్తర్ అనే వ్యాధి వచ్చినప్పుడు దాన్ని నివారించేటటువంటి గురువులు
లేక ఆ రోజు పాలిస్తున్నటువంటి నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో ఫలానా చోట సేవలాల్ మహారాజ్ అని గురువు గారు ఉన్నారు, తన తోట అవుతుంది అని చెప్తే గురువు గారి దగ్గరకు వచ్చి ఆ వైద్యం చేపించిన సమయంలో తన యొక్క సత్యంని నిరూపించుకున్నటువంటి అంశాలను మనం చూస్తాం. ఇప్పటికీ మన గోల్కొండలో సేవాగఢ్ అని చెప్పేసి తన పేరు పైన ఒక ద్వారం ఉంటుంది. అంత చరిత్ర కలిగినటువంటి మన బంజారా జాతి సంచార జీవులుగా యావత్ భారతదేశంలో నివసిస్తూ అడవులు గుట్టలు కొండలలో ఏ రోజైతే మనము దారులను నడిచి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మనము దారులు ఏర్పరిచినామో అవే ఈ రోజు జాతీయ రహదారులుగా అయినాయి. మన జాతి ముందు నుంచి వ్యాపారంగా చేసుకుంటూ వ్యాపారం చేయటం వల్ల, అలాగే ఆ రోజు మనల్ని పాలించినటువంటి ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో మనం శారీరకంగా దృఢంగా ఉండటం, అలాగే పొడవైన శరీరం ఉండటం వల్ల మనల్ని లాంగ్ బాడీ అనే పేరుతో పిలవడం జరిగింది. ఆ లాంగ్ బాడీ కాస్త పరివర్తనం చెందుతూ, భాష పరివర్తనం చెందుతూ లాంగ్ బాడీ నుంచి లంబాడి అనేది పేరు రావడం జరిగింది. దాంతో పాటు ఇంకో ఉదాహరణ ఏంటంటే లమాన్ అంటే లవణము, ఉప్పు అని అర్థం. ఈ ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు మన జాతి బంజారా జాతి అప్పట్లో, కాబట్టి ఆ రకంగా కూడా మనల్ని లమాన్ నుంచి లంబాడా అనే పేరు రావడం జరిగింది. కానీ మనకు సరైన పేరు అనేది ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది. కానీ మనమందరం కూడా బంజారా బిడ్డలం, బంజారా జాతి గిరిజన బిడ్డలం. మనం మన చరిత్రను తెలుసుకొని ఈరోజు సమాజంలో మనం ఏ దానికి తక్కువ కాదని చెప్పేసి కులం, మనం గోత్రాలు వేరైనా, ప్రాంతం వేరైనా, తాండా వేరైనా, జిల్లా వేరైనా, రాష్ట్రం వేరైనా కానీ గోర్ బంజారా జాతి అంతా ఒకటే అని చెప్పి మన అందరంగా ఐక్యంగా ఉండి మన జాతి ఔన్నత్యం కోసం, మన జాతి యొక్క అభివృద్ధి కోసం, మన జాతి యొక్క చరిత్రను మనము లిఖిత పూర్వకంగా మనము ఇంకా ప్రభుత్వాలపైన పోరాడి ఆ చరిత్రని లిఖిత పూర్వకంగా మనకు ప్రదర్శించే రకంగా ప్రతి రాబోయే మన తరానికి విద్య పాఠ్యాంశాలలో కూడా ఉండేటట్లు మనమందరంగా కృషి చేయాలి. మనం నేర్పించినటువంటి మన గురువు గారి యొక్క అనుచరణల్లో ఐక్యత మహాబలం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ రాబోయే తరానికి మనం మంచి విద్యాబుద్ధులు కానీ, నడవడిక కానీ, సామాజిక నడవడిక కానీ నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రము, మతము అని కాకుండా మన దాంట్లో చాలా గోత్రాలు ఉన్నాయి. గోత్రాలు పక్కన పెట్టి, ప్రాంతం పక్కన పెట్టి రాబోయే రోజులలో మన భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కార్యాచరణ కూడా మనం అందరం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పైన పోరాడి మన చరిత్రని కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత మన విద్యార్థుల పైన. जे आपण गोर बंजारा सेना नानक्या मोठन सेना राम जे मैलाराम मंगलतांडा मंडल धारूर जिल्हा विकाराबाद एमा सेवालाल मर्यामा जे भोग भंडारम गरबेचा పెద్ద ఎత్తున जे गोर बंजारा भीम से మొత్తం से नानक्या मोडबी से మొత్తం సహకరిస్తున్న అసలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కాడతాననే అసలు ఈకర్ను ముగిసిన కథాయికి మార్ మనవి. जय सेवालाल, जय बंजारा. राम राम. विश्व गौर बंजारा जाते 6 गोत चव्हाण 12 गोत पवार 27 पाडा भोक्या आणि 52 पाडा वडक्या पूरा गौर कटवाळे नवणे ती राम राम. उदो 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 नमस्कार, उदो नमस्कार. या महाराज जय सेवालाल. उदो 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 नमस्कार, उदो नमस्कार. जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल. गुरु विश्व गुरु बाबू सेवालाल बाबूरा हाथ जोड़ता है बाबूरा बाबू सेवालाल राजू तेजू राजेंद्र नायक राठोडा निमा सेवालाल विनती करतो सरुलियो बापे नाम रामू नायक कोण राम राम. विश्व गौर बंजारा जाते 6 गोत चव्हाण 12 गोत पवार 27 पाडा भुक्या आणि 52 पाडा वडक्या पूरा गौर कटवाळे नवणे राम राम. उदो 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 नमस्कार, उदो नमस्कार बापू. जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल बापू. लाल खंडावाळा लाल पागड़ी वाला को नमस्कार. बापू सेवालाल बाबू बरा आज ताने मेरा ताने मेरे भोग बना ताने बाबू बरा बापू सेवालाल बापू से ताने नगरी में देन सुधा सुंदर कर बाबू बरा देर धर्मा हम माता कर बाबू सेवालाल बाबू बरा बापू एक कजे कहीं बाबू सेवालाल बाबू बरा ये भोग बना तार गड़े जो सारे बाबू सेवालाल मारा देखी से